రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రస్తుతం నేను ఒకసారి ఒక పాట రూపంలో వినిపిస్తా, ఒక్కసారి వినండి. నాంపల్లి స్టేషన్ కాడ రేవంత్ లింగో, రేవంత్ లింగా నువ్వు తెలంగాణను ముంచక్ర నాయన రేవంత్, అదేంటది శివ శంభులింగ అన్నట్టు ఒక పాట గుర్తొస్తుంది. ఎందుకు పాడాలనిపిస్తోంది? అది చాలా అద్భుతమైనటువంటి పాట, చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ సినిమాలో ఆ చిన్న కుర్రాడు చాలా ఫేమస్ అయిన పాట. ఆ చిన్న బాబు ఆయన జీవిత మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ చాలా అద్భుతంగా పాడుతుండు. కానీ ఇంత అద్భుతమైన పాటను నేను అద్భుతమైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ స్థాయిలో డెడికేట్ చేస్తా ఉన్నా. నాంపల్లి స్టేషన్ కాడ రేవంత్ అన్నా, నా రేవంత్ అన్నా తెలంగాణని ముంచకే నీకు దండం పెడతాను, నువ్వు తెలంగాణని ముంచకన్నా దండం పెడతాను అని పాడాలనిపిస్తుంది. ఆల్రెడీ తెలంగాణ మొత్తం ముంచుతున్నాడు, దానికి తోడు నాంపల్లి దగ్గర ఉన్నటువంటి మన ఫోరెన్సిక్ ల్యాబ్ని కూడా తగలబెట్టేసిండు. ఇదేనా? ఇది పరిస్థితి. పొగలు వస్తా ఉంది. అది కూడా కేవలం అది ఫస్ట్ ఫ్లోరే, ఫస్ట్ ఫ్లోరే తగలబడింది అంటారు. కింద ఏం కాలే, షార్ట్ సర్క్యూట్. ఓటుకు నోటు సాక్ష్యాల బుగ్గేట. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం, ఫస్ట్ ఫ్లోర్ లోనే ఓటుకు నోటు కేసు ఫైల్స్ అట. సో షార్ట్ సర్క్యూట్ కారణం అంటూ అధికారులు కుట్ర కోణం ఉందని కేటీఆర్ అనుమానం. సో ప్రతిపక్షం ఆటోమేటిక్ గా అనుమానం చేస్తుంది. నేటికి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న రేవంత్ చంద్రబాబు ఓటుకు నోటు కేసు వాదనలు, కాలిపోయిన పలు కీలక ఫైల్స్, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్ కావడంతో ఆందోళనలో అధికారులట. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని ప్రకటించిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ధృవీకరించిన ఉన్నతాధికారులట. షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరుగుతుంది? అది కూడా ఒక హైదరాబాదు నడిబొడ్డున నాంపల్లిలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్. అంటే నీ గవర్నమెంట్ ఆఫీసులకే దిక్కు లేదు, షార్ట్ సర్క్యూట్లు అయితే ఉంటే ఇక బయట నాకు అర్థం కాదు. మన రంగనాథ్ సార్ ఏదో కొత్త దుకాణం ఎత్తినట్టున్నాడు. అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, బిల్డింగ్ల దుకాణం అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరైతే 4వ అంతస్తుల 5వ అంతస్తుల పర్మిషన్ లేకుండా ఎన్ఓసి లేకుండా కట్టుకున్నారో వాళ్ళందరి దగ్గరికి పోతే వాళ్ళు అంతు చూస్తాడట రంగనాథ్. అవును, మొన్న ఏదో నీరు షోరూమ్ ఒకటి సీజ్ చేసి పడేసినాడు. నేను అడుగుతా రంగనాథ్ సార్, మరి గవర్నమెంట్ ఆఫీసులో ఏమన్నాడు మొన్న ఏదో యాక్చువల్గా ఎందుకు రంగనాథ్ గారికి, మా రంగనాథ్కి నాకేం వ్యక్తిగత కక్షలు లేవు, మేము మళ్ళీ సార్ని కలుస్తాం మాట్లాడతాం అన్న అయితే, కానీ ఏదైనా నిజం లాగా మాట్లాడాలి కదా, నాకు అలవాటు. ఓకేనా? సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఒక బిల్డింగ్ మొత్తం మంటగల్ల తగలబడ్డారు కదా, అది కూడా నాంపల్లిలోనే. భలే సింక్ అయింది సార్, ఈ పాయింట్ నాకు తెలియదు పవన్, థ్యాంక్స్. అయితే ఇప్పుడు నాంపల్లిలో ఒక బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోతే రంగనాథ్ సార్ రంగంలోకి దిగింది, హైడ్రా రంగంలోకి దిగింది. ఇక ఒక్క బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో కింద చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ప్రాబ్లం జరుగుతుంది. సో అందుకే మేము కదం దొక్కుతున్నాం, నడుం బిగిస్తున్నాం. ఎవడెవడైతే బిల్డింగ్లు మీకు పర్మిషన్ లేకుండా 4వ అంతస్తుల 5వ అంతస్తుల ఎన్ఓసి లేకుండా కడుతున్నారో వాళ్ళ బిల్డింగ్లకు డైరెక్ట్ గా తకిడ 1 2 3 నేను వస్తున్నా, నేను సీజ్ చేసి పడేస్తా అని చెప్పి ముందు నీరుస్ తోటి రంగనాథ్ సార్ మొదలు పెట్టాడు. ఆ దుకాణం అయిపోయింది, ఇప్పుడు కొత్త దుకాణం. మరి రంగనాథ్ సార్కి గవర్నమెంట్ ల్యాండ్స్ మాత్రమే కనబడతాయా? గవర్నమెంట్ ఆఫీసులు కనబడవా? వాటో గవర్నమెంట్ ఆఫీస్ కనబడాలి కదా. ఇప్పుడు అక్కడ నాంపల్లిలో షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసే కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు కట్టిండ్రు పాయింటే కదా. ఇప్పుడు కింద ఏమో ఏం కాలే, పైన ఫస్ట్ ఫ్లోర్ ఉన్నందుకే కదా షార్ట్ సర్క్యూట్ అయింది. మరి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నందుకు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మరి రంగనాథ్ సార్ హైడ్రా తోటి దిగాలి కదా రంగంలో, ఎందుకు దిగుతలేడు? లేదు అంటే ఇంకొకటి ఏంటంటే దాదాపు ఏళ్ళ తరబడి ఇవన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది కూడా అదే జిహెచ్ఎంసీ. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఈయన వెళ్ళి ఇక్కడ అక్రమంగా కట్టిరానో లేకపోతే ఇక్కడ దారి లేదు, ఫైర్ ఎక్స్టెన్షన్ లేదు అని ఏదైతే చెప్తా ఉన్నాడు, ఎగ్జిట్ లేవని, ఇవన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది అదే జిహెచ్ఎంసీ. వాళ్ళే పర్మిషన్ ఇచ్చి దాదాపు వేల తరబడి అంటే 30-40 ఏళ్ల నుంచి కూడా వ్యాపారాలు చేసిన వాళ్ళంతా. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా పవన్, ఏంది అంటే జనరల్ గా రంగనాథ్ సార్ కూడా ఏమనుకుంటారు, మనం చెరువులను కాపాడడం ఆయనకి ఇష్టం లేదు, ఇట్లా మాట్లాడుతున్నాం కబ్జాలని అదని అనుకుంటున్నారు వాళ్ళు, ముఖ్యమంత్రి గాని రంగనాథ్ సార్ గాని. ఇక్కడ ఎవరు నిస్సహాయాలు అవుతున్నారు?
ఏ ప్రభుత్వం అయితే నిరుపేదలకు న్యాయం చేయాలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అవును. కానీ ఎవడైతే పర్మిషన్లు ఇస్తున్నాడో ఆ ఆఫీసర్లు కాలు మీద కాలేసుకొని గవర్నమెంట్ జీతం తింటారు కదా హ్యాపీగా. ఇప్పుడు మున్సిపల్ బిల్డింగ్ నీరు సోడు కట్టిండు అనుకున్నాం, 4వ అంతస్తులు 5వ అంతస్తులు కట్టిండ్రు, మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? అది ఎప్పుడు చెక్ చేయాలి వాళ్ళు? ప్రతి ఎన్ఓసీలు ఎందుకు ఇయ్యలే? ఏ కార్పొరేటర్ అమ్ముడు వేయండు, ఏ మున్సిపల్ అధికారి అమ్ముడు వేయండు, మరి రంగనాథ్ వాళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయవు? నువ్వు ఓన్లీ డైరెక్ట్ బై సీజ్ అంటావు, లక్షలు మెక్కుతున్నారు జిహెచ్ఎంసీలా, కార్పొరేటర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇట్లా గెలవగానే అట్లా ఫార్చునర్. ఇప్పుడు ఈవెన్ పోలీస్ అధికారులు కూడా తింటున్నారు దాని మీద. ఆల్ డిపార్ట్మెంట్ తింటున్నారు. అందులో మన ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైనటువంటి శాఖ మున్సిపల్ శాఖ. ఇప్పుడు అది కూడా నిన్న రంజిత్ రెడ్డి అసలు ఎట్లా సింక్ అవుతుంది చూడు, అది కూడా నిన్న మా రంజిత్ రెడ్డికి ఇస్తా అంటాడు మున్సిపల్ శాఖ. ఆయన ఎంపీగానే గెలిచే దిక్కుది వరలేదు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాక నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చి మున్సిపల్ శాఖ తీసుకెళ్తావా? ఆల్రెడీ కంపు కొడుతుందాడ. సరే మళ్ళీ టాపిక్ డివియేట్ అయిపోతుంది. ముందు మనం మాట్లాడాల్సింది ఫోరెన్సిక్. ఈ ఫోరెన్సిక్ మరి రంగనాథ్ ఇప్పుడు హైడ్రా టీం తోటి జిల్బిల్ పాండే, అవును అది ఎవరు బ్రహ్మానందం. మీరు రంగంలోకి దిగి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు ఎందుకు వచ్చినాయి? అసలు ఏం జరిగింది? గవర్నమెంట్ ఆఫీస్ సీజ్ చేసి పడేయండి. అసలు ఏం జరిగింది? దీని వెనకాల ఉన్న అధికారులను సస్పెండ్ చేయండి. ఇప్పుడు దీంట్లో సరే కేటీఆర్ కి మనకు కూడా పడదనుకో, రైట్. ఇప్పుడు మనకున్న డౌట్స్ కూడా అవే. ఇప్పుడు అదే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయి, వాటితో పాటు కేసీఆర్ కి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఇంకోటి ఏంటి, అది హియరింగ్ కి రాబోతుంది, ఇప్పుడు రాబోతా ఉంది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించిన కేసు ఫైల్స్ ఏమైనా ఉన్నాయి అందులో? అట్లా కూడా డౌట్. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ డైవర్ట్ చేయడానికి కూడా రేవంత్ అన్నని చెప్పచ్చు. ఇప్పుడు నా జాతకం బాలే, మరి రేవంత్ అన్న జాతకం బాలే, ఎవడేం చేసినా రేవంత్ రెడ్డి మీదకే పోతుంది నాతో సహా. ఇప్పుడు నాకేంది, ఎవడేమనకుండా నా చెయ్యి ఎరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటున్నా, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది అంటే చెప్తున్నా. జనరల్ గా ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఫీలింగ్, కానీ వెనకాలన్న ఆఫీసర్లు లీకులు ఇచ్చేది ఎవరికి చెప్పండి ప్లీజ్? ఎవరికి? ఆఫీసర్లు అమ్ముడు పోయింది ఎవరికి? లీకులు ఇచ్చేది ఎవరికి? కేటీఆర్ కే. ఇంకోరు మా కేటీఆర్ బిఆర్ఎస్ లో ఏ అధికారులనైతే సిగ్గు శరాలు లేకుండా పైసలు మెక్కిండ్రో, అంటే ఇప్పుడు కూడా మెక్కుతున్నారు. దట్ మీన్స్ రేవంత్ రెడ్డి ఏదో పుణ్య పురుషుడు, ఏం మెక్కుతలేడని కాదు. ఆయన చేసేది, ఆయన తినేది వాళ్ళ అన్నదమ్ములు అందరు తింటున్నారు. మున్సిపల్ శాఖని వాళ్ళ అన్నదమ్ములు గ్రిప్ లో పెట్టుకున్నారు. మా యాడ్ ఏజెన్సీ వాళ్ళని రోడ్డు మీదకి పడేసారు, పాతాళంలో తొక్కేసారు. ఇక్కడ ఈయనేం పెద్ద సుధపూస కాదు, రేవంత్ ఏం పెద్ద సుధపూస కాదు. కానీ రేవంత్ రెడ్డి మాట ఓడినాడు. ఈ కేటీఆర్ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ అట్లా చేయొచ్చు, రేవంత్ రెడ్డి ఏమన్నా ఇట్లా చేయొచ్చు. మేబీ రెండు ఫైల్స్ కూడా లేదా వాళ్ళు అన్నట్టు నిజంగానే అది పాత బిల్డింగ్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది పాత బిల్డింగ్ అని కూడా, ఇప్పుడు పాత బిల్డింగ్ అయితే ఇప్పుడు కనీసం రెనోవేషన్ చేయాలి కదా. ఫారెన్సిక్ సైన్స్ లాంటి చాలా కీలక ఆధారాలు దాచిపెట్టే ఆ వ్యవస్థని మరి ఎట్లా పాత బిల్డింగ్ లో పెట్టారు? ఇప్పుడు పాత బిల్డింగ్ కూడా కాదు, ఫస్ట్ ఫ్లోర్ లోనే ఎందుకు అయింది? అదే అంటున్నా కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోనే అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, మనం మెయిన్ డౌట్స్ ఉన్నాయి ఏంటంటే అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఓటుకు నోటు ఫైల్స్ తో పాటు ఇంకెవరి ఫైల్స్ అందులో ఇన్వాల్వ్ అయినాయి, ఎవరి దగ్గర పైసలు తీసుకుని ఇదంతా కూడా చేసిరు, దీని వెనక్కున్నది ఎవరు? ఇది మనం మెయిన్ మనకున్న డౌట్స్. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒకవేళ అది పొరపాటున కేటీఆర్ ఏదో ఆఫీసర్లతో కుమ్మక్కై చేసింది అనుకుందాం, కానీ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ అనేది ఉంటది కదా, ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది కదా, ప్రతి రిపోర్టర్ రేవంత్ కి పోతుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది తుమ్మింది దగ్గింది అవన్నీ కూడా పోతుంది కదా. మరి ఇంత పెద్ద వ్యవహారం చేసేటప్పుడు ముఖ్యమంత్రికి తెలుస్తుంది, ఆఫీసర్లకు భయం కొద్దిగొప్పు ఉంటది కదా. ప్రతిపక్షాలు మేనేజ్ చేస్తూనే అనుకుందాం, ఏదో కేటీఆర్ ఏదో కావాలని అట్లా కహాని అల్లిండి అనుకుందాం, ఓకే. మరి వీలైతే గవర్నమెంట్ కి భయపడతారు, కొద్దిగా భయపడతారు కదా. అట్లీస్ట్ భయపడినట్టు నటిస్తారు. నేను అనుకోవడం గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఇట్లా చేసారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక పిట్టకి 2 దెబ్బలు రాలుతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? ఎల్కేజీ పోరాగానే చెప్తాడు 2 సంవత్సరాల అరెస్ట్ చేయాలనుకుంటే. కానీ ఇప్పుడు సంతోష్ రావుని ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు దీనంతటికి తతంగా మొత్తం సంతోష్ రావుని త్వరలో సంతోష్ రావుని అరెస్ట్ చేసే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే 2500 కోట్ల రూపాయలు ఎప్పుడో ఢిల్లీకి ముట్టినాయి. కేసీఆర్ అరెస్ట్ కాడు, కేటీఆర్ అరెస్ట్ కాడు, హరీష్ రావు అరెస్ట్ కాడు, సంతోష్ రావు అరెస్ట్ కాడు. పాపం మా కవితక్క ఏమో అదే బూచిలాగా చూపించి ఆమె మీద ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే కవితక్క మాట్లాడుతుంది.
ఓకే, ఈ ఎవరైతే మొన్న ఎవరి గురించి మాట్లాడిన సృజన్ రెడ్డి, సృజన్ ఈ పార్ట్నర్స్ రేవంత్ రెడ్డి పార్ట్నర్, కవిత పార్ట్నర్ లో కూడా పార్ట్నర్షిప్ లో కూడా సృజన్ రెడ్డి ఉంది. అందుకే ఆవిడ మద్దతు ఎవరికి ఇచ్చింది, సృజన్ కి ఇచ్చి 1000-2000 కోట్లు లక్షల కోట్లు తిన మెగా కిషన్ రెడ్డిని ఏమన్నారు కానీ 100 కోట్లు తిన సృజన్ రెడ్డి మీద పడతారా మీరు అని ఎవరిని అంటాను, వాళ్ళ అన్నని అంటాను. సో ఇవన్నీ మీరు చూస్తే ఒకదానికోటి లింక్ అయింది. ఈ నేను ఏమంటానంటే రాజకీయ నాయకులందరూ అంతే. ఇప్పుడు 4 లక్షల కోట్లు వీళ్ళు సంపాదించినప్పుడు 2500 కోట్లు పెద్ద కథన వాళ్ళకి, అవును ఈయనకి, అవును. సో రేవంత్ రెడ్డి తెలంగాణ అయితే సర్వనాశనం చేసిండు. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు అది ఓటుకు నోటు కేసు అయితే దగ్గరలో ఉన్నది, కొంచెం మళ్ళీ హియరింగ్ వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నది. సో ఏ రకంగా చూసినా మరి కేటీఆర్ ఎందుకు అన్నాడో తెలియదు కానీ కేటీఆర్ అన్నప్పటి నుంచి అందరు డౌట్స్ దాని మీదనే ఉన్నాయి. కానీ ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండొచ్చు. సో దీని వల్ల ప్రజలకైతే ఒరిగేది ఏం లేదు. వాళ్ళు కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. వెనకాల నా 6 months బ్యాక్ వీళ్ళిద్దరు కలిసి ఒక పంచాయతీలు, అంటే దట్ మీన్స్ రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా కేటీఆర్ డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడరు. అన్న ఈ భూమి నాది, ఈ భూమి నీది, మనం ఇంత వంచుకుందాం, వీడికి సెటిల్ చేయి. ఇటువంటి లావాదేవీలు కూడా ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వాలకి పోతున్నాయి. అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ప్రజలే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఓటేసిన వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. బీజేపీ ఏమో ఆ గట్టునుందామా లేక ఈ గట్టునుందామా అని, ఈ గట్టుకొద్దామా అని చెప్పి సినిమా చూస్తుంది. ఆ సినిమా చూసే లోపల ఉన్న 8 మంది మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, జాకీలు పెట్టి లేపాల్సినటువంటి హీరోలు జీరోలు అయిపోయినారు. బీజేపీని రానున్న కాలంలో తుంగలో ఎక్కేసి ఇప్పుడు జాకీలు కూడా పనిచేసే స్థాయి లేదు. నెక్స్ట్ టైం మోడీ పేరు కాదు కదా, యోగిని పేరు చెప్పిన తెలంగాణలో మొన్న కొత్త డ్రామా కూడా ఉంది కదా, పవన్ కళ్యాణ్ తీసుకొద్దాం ప్రచారానికి అని, అది ఫెయిల్ అయింది కదా ఇప్పుడు నిన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాపం కష్టపడి ఓడిపోయి గెలిచింది ఎక్కడ, ఆంధ్రాలో. కానీ తెలంగాణలో ఆయన వచ్చి ప్రచారం చేసి గెలవాలంటే మళ్ళీ ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత అప్పుడు రాజోడో రంగడోడో తెలియదు. ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఉంది, లేదంటలేం. కానీ జస్ట్ పవన్ కళ్యాణ్ చూడనీకి వస్తారు కానీ అవి మీకు ఓట్ల వర్షంలో కురుస్తాయని మాత్రం మేము అనుకో కాదు. సో ఇవన్నీ, సో రేవంత్ అన్న నీకు దండం పెడతా. రేవంత్ అన్న నువ్వు ఏ నిమ్మకాయ దొక్కినవో ఆడ లండన్ పోయినామో, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఏ నిమ్మకాయ దొక్కినవో, మరి ఆడ కూడా ఏమైనా చేతబడులు చేస్తుండ్రా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారు తెలియట్లే. కానీ వచ్చినప్పటి నుంచి పిచ్చివా అవుతున్నావు, లేదా నీకు రెస్ట్ దొరుకుతలేదా? అక్కడైతే వారం రోజులు ఎవరికి కనబడలేదట నువ్వు. మరి హోటల్లో ఏం చేసినావో, ఎంత రెస్ట్ లో ఉన్నావో తెలియదు. నీ మనసాక్షికి తెలుసు నేను అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా. ఈ రోహిన్ రెడ్డికి తెలుసు అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా. నీ జాన్ జిగిరి జిల్లి చెప్పా. మరి ఫుల్ రెస్ట్ లోనైతే ఉన్నావు నువ్వు. హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక 2-3 ఫోటోలే బయటకు వచ్చినాయి. ఒకటేసారి తీసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఉంది. ఇప్పుడు రోజు అదే ముఖ్యమంత్రి వేసుకున్న టీషర్ట్ 1-2 లక్షలు ఉంటే 5 రోజుల కోర్స్ అది కూడా ఒకటి వేసుకోవాలి కదా. అన్ని ఫోటోలు కలిపి ఒకటే డ్రెస్ ఉంటుందా? మిగతా రోజులు ఏం చేసినావు? సార్ నన్ను పెట్టుకో అన్న ఇంటెలిజెన్స్ చీఫ్ గా. నేను బాగా పనికొస్తా, నేను బాగా ఐడెంటిఫై చేసి బాగా పనికొస్తా. సో అందుకని ఏమంటున్నా, నీకు దండం పెడతా. మా తెలంగాణని భ్రష్టు పట్టించినావు, ఆగం చేసినావు, సర్వనాశనం చేస్తున్నావు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి ఈ ఫోరెన్సిక్ వెనకాల నీ డ్రామానా, ఎవరి డ్రామా ఉన్నది? ఖచ్చితంగా అయితే రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో, ఉంది, కనపడుతుంది. ఇంకోటి పైసలు ఏంది పనిచేయరు అబ్బాయి ఆఫీసర్. అవును పైసలు ఏంది పనిచేయరు. అవును. సరే ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరోలోనే ఉన్న ఆఫీసర్లు ఆస్తులు తీయండి. ఇప్పుడు ఏసీబీ పోయి అటాక్ చేయాలి కదా గవర్నమెంట్ ఆఫీసర్ల మీద. మాకేమో ఎవరు చూసినా అట్లనే కనబడుతున్నారు, భూతద్దంలో పెట్టి చూడకపోయినా. నాకు తెలిసే తెలంగాణ రాష్ట్రంలో 20% ఆఫీసర్లే కొంచెం నిజాయితీతో ఉన్నారు. మిగతా 20% భయపడుకుంటా అటు ఇటు కాకుండా, అంటే కొంతమంది బెదిరిస్తారు, తప్పని పరిస్థితులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ 60-70% ఆస్తులు యాంటీ కరప్షన్ బ్యూరోకి అసలు టైమే దొరకదు. మరి యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేసే వాళ్ళకి కూడా ఆస్తులు ఉన్నాయా? ఉంటే అవేంట మరి ఎవరు నిఘా పెట్టాలి? వాళ్ళ మీద ఎవరు నిఘా పెట్టాలి? ఇప్పుడు వాళ్ళ అందరి మీద నిఘా పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు నిఘా పెడతారు? సో ఇప్పుడు తెలంగాణలో
రాజకీయ నాయకుల కన్నా కూడా ఫస్ట్ మనం తిట్టాల్సింది, మనం మాట్లాడాల్సింది మెగా కృష్ణారెడ్డి. అవును. ఈ వ్యాపారవేత్తలు, ఆ తర్వాత ఎవరు, సెక్రటరీస్, Secretaries. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళిద్దరు కలిసి రాజకీయ నాయకులను భ్రష్టు పట్టించి చెడగొడుతున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చాలా మంది చదువులేని వాళ్ళే ఉన్నారు. అవును. ఓకే, ఈ చదువు లేని వాళ్ళకి అంత తెలివితేటలుంటుందా? లేదు. ఏం నొక్కాలి లీగల్ గా పైసలు, ఎక్కడ ఏమున్నాయి, ఏ ల్యాండ్ బ్యాంక్ ఎవరి దగ్గర ఉన్నది, ఏ బ్లాక్ మనీ ఎట్లా కాపాడుకోవాలి, తర్వాత ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ లో ఏ భూమి ఎక్కడ ఉంది ఎవరికి తెలుస్తుందండి? ఇప్పుడు ఈ details అన్ని కూడా అధికారులకు ఉంటుంది. అధికారులకే ఉంటుంది. మరి అధికారులు కదా అన్న అక్కడ ఆ భూమి ఉన్నదే, ఈ సర్వే నెంబర్ ఉన్నది, వాడు పేదోడు, వాడు ఏం చేసినా సప్పుడు ఇన్వాల్వ్ అయితే అయిపోతుంది. నాకెంత అన్నా ఏదో ఉడత సాయం కింద ఇవన్నీ నీకు ఐడియా ఇచ్చిన కాబట్టి ఒక 10%, 20%, ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు 40%కి వచ్చింది కదా. మా నవీన్ మిట్టల్ అయితే అప్పుడు 30%, 40% ఉండే. సో ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మరి రేవంత్ రెడ్డి అది కూడా ఇస్తాడో, లేకపోతే గుళ్ళో లింగాన్ని కూడా మింగే టైప్, ఈయన ఇచ్చే టైప్ కాదు, ఇంకా లాక్కునే టైప్, ఇంకా ఏదైనా ఉంటే తీసుకురమ్మంటాడు. సో అందుకని ఏంది, ఫస్ట్ వ్యాపారవేత్తలు ఈ రాజకీయ నాయకులు ఖరాబ్ చేస్తున్నారు, నెక్స్ట్ సెక్రటరీలు ఖరాబ్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళందరూ లేనిపోని పిచ్చకుంట్ల ఐడియాలన్నీ ఈ రాజకీయ నాయకులకు ఇచ్చి దోచుకోవడానికి అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్తున్నారు. సో నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. నిజంగా తెలంగాణలో పుట్టి పెరిగి మట్టి వాసన చూసిన వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ప్రజలకు మోసం చేయరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఎవరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కీలక పదవుల్లో. అవును, ఏదో ఇట్లా భిక్ష చేసినట్టు కొంతమంది మాత్రమే తెలంగాణ వాళ్ళకి పవర్స్ లేని పదవులు తెలంగాణ వాళ్ళకి ఇచ్చి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన. ఇప్పుడు హైయర్ అఫీషియల్స్ అంతా కూడా నార్త్ సౌత్ ఏరియా వాళ్ళు ఏం చేస్తారు, దోచుకొని పక్క రాష్ట్రాలు పోతారు. వాళ్ళకి రాజకీయ నాయకులకి ఐడియాలు ఇచ్చిన తెలుసు కానీ వాళ్ళ ఆస్తులు, ఈ లాజిక్ అంతా కూడా వాళ్ళకే తెలుస్తుంది. బేసిక్ రాజకీయ నాయకులు ఎట్లా గ్రిప్ లో పెట్టాలనే లింక్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అవును. సో ఇప్పుడు చెప్పు, ఈ ఫోరెన్సిక్ అధికారులకి నేను ఎంత ఇచ్చినావు, ఏం మేనేజ్ చేసినావు, బెదిరించినవా అండ్ మా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి. ఇప్పుడు మా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి. ఇప్పుడు నాకు నోటీసులు నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో అని పాడినా కదా. నెక్స్ట్ ఏం వస్తాయి, శ్రావ్య ముఖ్యమంత్రిని అంటదా, కేసు పెడతారు. ప్లీజ్ రేవంత్ అన్న జైలు చూడాలి, ఒక్కసారి పెట్టి పంపి కదా, మంచిగా ఉంటుంది. అన్ని టీవీలలో శాటిలైట్ లో ఫ్రీ పబ్లిసిటీ అయిపోతుంది. ప్లీజ్, అది నేను కోరుకుంటున్నా.